హలో అండి, వెల్కమ్ టు 6 of Wands ఛానల్. ఈరోజు వీడియోలో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, మీ ఫీలింగ్స్ ఏంటి, నెక్స్ట్ యాక్షన్ ఏంటి, నెక్స్ట్ ఏం జరగబోతుంది నెక్స్ట్ 48 అవర్స్లో అనేది చూద్దాం. ఇక్కడ మీ పర్సన్ అయితే ఇంకా అదే ఎనర్జీస్లో ఉన్నారు. అంటే స్టక్ ఎనర్జీ, జగ్లింగ్ ఎనర్జీ, ఈ ఎనర్జీస్లోనే సతమతం అవుతూ ఉన్నారనమాట. ఇంకా ఏం డిసైడ్ చేసుకోవాలి, ఎటువైపు వెళ్ళాలి అన్న మళ్ళీ స్టార్ట్ అయింది మీ పర్సన్ మైండ్లో. ఎందుకు అంటే ఇంట్లో మళ్ళీ టార్చర్ పెరుగుతుంది, ఇంట్లో గొడవలు స్టార్ట్ అయినాయి థర్డ్ పార్టీకి మీ పర్సన్ ఫ్యామిలీకి మధ్య. మీ పర్సన్ ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడైతే థర్డ్ పార్టీని రిజెక్ట్ చేశారో, మీ పర్సన్కి ఇష్టం లేదని, అప్పటి నుండి థర్డ్ పార్టీ ఫ్యామిలీ మీ పర్సన్ ఫ్యామిలీకి, వీళ్ళిద్దరికి ఈ రెండు ఫ్యామిలీస్కి మధ్య గొడవ ఎక్కువైపోయింది. ఈ గొడవలు దేనికి సంబంధించినవి అంటే జనరల్గా ఫైనాన్షియల్గా మీ పర్సన్ ఫ్యామిలీని ఇరికించారు మీ థర్డ్ పార్టీ ఫ్యామిలీ. అంటే ఏం జరిగి ఉండొచ్చు అంటే ఇక్కడ ఏదో హౌస్కి సంబంధించినది, అంటే లోన్, హోమ్ లోన్ కనిపిస్తుంది ఇక్కడ. నెక్స్ట్ కోర్టు కూడా ఏదో కనిపిస్తుంది, కోర్టుకి సంబంధించినది. సో ఇవన్నీ ఎవ్రీ మంత్ రిపీట్ అవుతున్నాయి మీ పర్సన్ ఫ్యామిలీలో. కాబట్టి మళ్ళీ వెళ్ళి థర్డ్ పార్టీ ఫ్యామిలీని ఈ ఫ్యామిలీ కలవడం, ఇవన్నీ సార్ట్అవుట్ చేసుకొని రావడం, ఇవన్నీ ఇబ్బందిగా ఉంది మీ పర్సన్కి. అసలు ఎప్పుడు ఎండ్ అవుతాయి గొడవలు, ఎండింగ్ ఎప్పుడు అని చూస్తున్నారు మీ పర్సన్. కానీ ఎంతో టైం పట్టదు. May 19th నుంచి చాలామంది అయితే పీస్ఫుల్ లైఫ్ లీడ్ చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే May 20th, 19th, 20th నుంచి ఎనర్జీస్ మారబోతున్నాయి. ఎవరెవరికి అని అంటే ఇక్కడ ఏరీస్, లియో, సాజిటేరియస్ అంటే మేష, సింహ, ధనుస్ రాశి వాళ్ళకి, కన్యా రాశి వారికి, జెమిని, మిథున రాశి వారికి, అండ్ మీనరాశి కూడా కనిపిస్తుంది ఇక్కడ. మీ లక్కీ నెంబర్ వచ్చేసి ఇక్కడ 5 అండ్ 14 కూడా ఉంది. సో మీ బర్త్డే డేట్స్ అయి ఉండొచ్చు, లేకపోతే మీరు ఫస్ట్ టైం కలిసిన డేట్స్ అయి ఉండొచ్చు ఇవి. ఇక్కడ మీ పర్సన్ ఎప్పుడైతే థర్డ్ పార్టీకి దూరం అయ్యారో, ఇంకా థర్డ్ పార్టీ ఫ్యామిలీ అయితే ఏ రకంగా మీ పర్సన్ ఫ్యామిలీని వీళ్ళ పరువు తీయడం, అందరి దగ్గర వీళ్ళ కోసం బ్యాడ్గా చెప్పడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి మీ పర్సన్ లైఫ్లో. కానీ అవి అవాయిడ్ చేయడానికి కూడా వీలు కావట్లేదు మీ పర్సన్ ఫ్యామిలీకి. ఎందుకు అంటే చాలామంది ఇక్కడ చాలా కేసెస్లో థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫ్యామిలీ మెంబర్సే. అంటే రిలేషన్, మరదలు, బావ మరదలు ఇలా ఉంటాయి కదా రిలేషన్స్, అలాంటి రిలేషన్స్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ ఫ్యామిలీస్ అసలు గొడవలు ఎలా సాల్వ్ చేయాలి అనేది చాలా కష్టమైపోతుంది. బయట ఫ్యామిలీస్ అంటే అది వేరేగా ఉంటుంది, కానీ ఇది అంతా ఒకే ఫ్యామిలీ కాబట్టి ఇది సార్ట్అవుట్ చేయడం చాలా కష్టంగా అనిపిస్తుంది మీ పర్సన్కి మధ్యలో. మీ పర్సన్ ఇక్కడ ఇంట్లో మొదటి సంతానం అయి ఉండొచ్చు, అంటే ఎల్డర్ సన్ ఆర్ ఎల్డర్ డాటర్ అయి ఉండొచ్చు. కాబట్టి మీ పర్సన్ పైన ఎక్కువ బాధ్యతలు ఉన్నాయి. ఇంట్లో మ్యారేజ్ కూడా ఉండి ఉండొచ్చు, మేబీ వాళ్ళ సిస్టర్ మ్యారేజ్. సో ఆ రెస్పాన్సిబిలిటీస్ కూడా మీ పర్సన్ పైనే పడ్డాయి. ఇన్ని విషయాలు
ఉండగా, ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉండగా మీ పర్సన్ మిమ్మల్ని మీకోసం ఇంకా ఆలోచించడానికి అయితే టైం సరిపోవట్లేదు. మెయిన్ ప్రాబ్లం అది వచ్చింది. మీ సెపరేషన్ అలా ప్రొలాంగ్డ్ అవ్వడానికి కారణం ఏంటి అని అంటే ఇది. అదర్ ప్రాబ్లమ్స్, అదర్ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువైపోయాయి మీ పర్సన్కి. ఇక్కడ మీ పర్సన్ అయితే ఒక మంచి పని అయితే చేస్తున్నారు ఈ మధ్య. ఏంటి అని అంటే ఎవరితోటి అటాచ్మెంట్ లేనట్టుగా ఉంటున్నారు. సో దానివల్ల చాలా పీస్ఫుల్గా ఉండగలుగుతున్నారు. అండ్ జిమ్కి వెళ్తున్నారు, మళ్ళీ హెల్దీ డైట్ తీసుకుంటున్నారు, ఈ ఎడిక్షన్స్ అన్నీ మానేశారు. డ్రింకింగ్, డ్రగ్స్ ఇలాంటివన్నీ మానేశారు. ఎవరు చెప్పకుండానే తనే మానేశారు మీ పర్సనే. ఎందుకు అంటే ఆల్రెడీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ అలవాటు చేసుకుంటే ఇంకా ప్రాబ్లమ్స్ పెరుగుతాయన్న విషయంతో మానేశారు. సో అదొకటి మంచి విషయం జరిగింది ఇక్కడ. మీ పర్సన్ మైండ్లో అసలు ఏముంది అంటే, ఎప్పుడైతే మీరు వాళ్ళ ఇంటికి వెళ్తారో, ఒక ఫ్యామిలీ మెంబర్గా జాయిన్ అయ్యి వెళ్తారో తన లైఫ్ పార్ట్నర్గా, ఆ రోజు నుంచి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు అని ఒక స్ట్రాంగ్ ఐడియాలో ఉన్నారు. కానీ ఆ టైం రావడానికి కూడా చాలా వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మిగతా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయాలి ఫస్ట్. నాకు తెలిసి ఇక్కడ చాలామందికి రీయూనియన్ అయితే మేలో అవుతుంది. లేదు అనుకుంటే 9 months అలా పట్టచ్చు. ఎందుకంటే మీ పర్సన్కి రోజు రోజుకి ఏదో ఒక ప్రాబ్లం, ఏదో ఒక రెస్పాన్సిబిలిటీ యాడ్ అవుతూనే ఉంది. అవి తగ్గట్లేదు. అవి సార్ట్ అవుట్ చేద్దామంటే హ్యూజ్ అమౌంట్స్ కావాలి, పెద్ద పెద్ద అమౌంట్స్ కావాలి తనకి. అవి అరేంజ్ చేసేవాళ్ళు ఎవరు లేరు, తనే అరేంజ్ చేసుకోవాలి. సో ఈ సెపరేషన్, నో కాంటాక్ట్, ఇవన్నీ ఎక్కువైపోతుంది టైం. మీ పర్సన్కి కూడా చాలా కళలు అయితే ఉన్నాయి. ఒక ఓన్ హౌస్ కొనుక్కోవాలి, ఒక 4-wheeler కొనుక్కోవాలి, మంచి జాబ్ అయితే ఉండాలి, ఫైనాన్షియల్గా బాగుండాలి, మంచి శాలరీ ఉన్న జాబ్ చేయాలి. ఇలాంటి కోరికలన్నీ కూడా మీ పర్సన్కి కూడా చాలా అయితే ఉన్నాయి. కొన్ని కేసెస్లో కొంతమందికి సెపరేషన్ ఎందుకు వచ్చిందంటే ఓన్లీ ఈ పాయింట్స్, అది అసలు నిజమా యాక్సెప్టబుల్ కాదనమాట. ఇవన్నీ కూడా మ్యారేజ్ అయిన తర్వాత కూడా కొనుక్కోవచ్చు. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అవన్నీ అరేంజ్ చేసిన తర్వాత మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళకు ఒక రెస్పెక్ట్ ఇస్తారు ఆ వచ్చేవాళ్ళు లైఫ్ పార్ట్నర్ అని వాళ్ళ ఉద్దేశం. ఎందుకంటే చాలామంది కేర్ చేయరు. లో ప్రొఫైల్ లైఫ్ అని చూడగానే చాలామంది రెస్పెక్ట్ ఇయ్యరు. అది కూడా ఉంది మీ పర్సన్ మైండ్లో. కొంతమంది ఎక్కువ నాకు తెలిసి ఏరీస్ పీపుల్కి ఉంటుంది ఈ ఐడియా, ఈ ఇన్ఫీరియారిటీ ఉంటుంది. లో ప్రొఫైల్ లైఫ్ ఉంటే వచ్చే లైఫ్ పార్ట్నర్ రెస్పెక్ట్ ఇవ్వడు అలా అనుకుంటూ ఉంటారు వాళ్ళు ఎప్పుడు కూడా. సో పర్సనల్ రీడింగ్స్ ఎవరికైనా కావాలనుకున్నా, రీయూనియన్ రెమెడీస్ కావాలనుకున్నా మీరు అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. నాకు పే చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ పంపాల్సి ఉంటుంది. విదిన్ 24 hours రీడింగ్ మీకు అందుతుంది, లేకపోతే మీకు కాల్ చేసి చెప్పడం అయితే జరుగుతుంది. క్రిస్టల్స్ కావాలన్నా, జెమ్ స్టోన్స్ కావాలన్నా, రుద్రాక్ష కావాలన్నా ఇవన్నీ కూడా ఛార్జబులే. అమౌంట్ పే చేసిన తర్వాత మీ అడ్రస్కి కొరియర్ చేస్తాం. సో ఇక్కడ రీయూనియన్ రెమెడీస్ ఎప్పుడు చేయాలి అని అంటే, రీయూనియన్ రెమెడీస్
ఓన్లీ ఆఫ్టర్ పర్సనల్ రీడింగ్ చూసిన తర్వాత చేయాలి, లేకపోతే అవి జనరల్గా కొంతమందికి అయితే వర్కౌట్ అవ్వవు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఊరికే అమౌంట్ పే చేసేసి రీయూనియన్ రెమెడీస్ తీసేసుకుని అవి చేసేస్తుంటే అవి పనిచేయవు చాలామందికి. ఈ వీడియో కనుక మీకు ఈ రీడింగ్ కనుక రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.